యోనా గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. నేను చెప్తా, నాతో పాటు మీ అందరు చెప్పండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రియుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ప్రియులారా, మనం వాస్తవానికి మార్కు సువార్త ధ్యానంలో ఉన్నాము. మొదటి అధ్యాయంలో 46 పాఠాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత ప్యాసేజ్లోనికి మనం వెళ్ళటానికంటే ముందు అక్కడ కొంచెం స్ప్లిట్ అంటే కట్ చేసి యోనా గ్రంథంలోనికి మనం వచ్చాం. పరిశుద్ధ వాక్యం మనకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఒకే పాఠంలో వెళ్తే ఏంటి నేర్చుకున్న పాఠమే నేర్చుకున్నట్టుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అందుకనే కొంచెం స్ప్లిట్ చేసి రిఫ్రెష్మెంట్ కోసం, డైవర్షన్ కోసం ప్రభువుని అడిగినప్పుడు యోనా గ్రంథాన్ని నాకు పరిచయం చేశాడు. దాంట్లో నుంచి దేవుడు నాకు నేర్పిన ప్రతి పాఠాన్ని కూడాను నేను మీకు నేర్పడానికి ఇష్టపడుతున్నాను. యోనా గ్రంథం పరిశీలన చేస్తే దేవుడు ఎంత కృపగలవాడో యోనా గ్రంథ పరిశీలనలో మనకు అర్థమవుతుంది. దేవుని దృష్టికి నినివే పట్టణస్థుల యొక్క పాపం ఘోరంగా అనిపించిందంట. ఘోరం అంటే అది శృతి మించిపోయిన పాపం నినివే పట్టణస్థులు చేశారు. అయినా దేవుడు వారి పాపములను జ్ఞాపకం చేసుకోలేదు, వారిని క్షమించాడు. వారికి చెయ్యాలనుకున్న కీడు చెయ్యకోకుండా దేవుడు వారిని కీడు నుంచి తప్పించాడు. ఇది ఇక్కడ యోనా గ్రంథంలో మనం నేర్చుకునే పాఠం. అది మొదటి అధ్యాయంలో కూడా నావికులు వాడ ప్రయాణం చేస్తున్నటువంటి వారు కూడా ఆ దేవుని గురించి విని వాళ్ళు కూడా మారు మనసు పొందారు. వారు కూడా సత్యమేంటో అర్థం చేసుకుని దేవుని ఆరాధన చేశారు. ఈ 2 అంశాలు ఈ గ్రంథంలో ప్రస్తావన చేయబడ్డాయి. పోయిన వారం మనం నేర్చుకున్నది కృప అంటే ఎంత అద్భుతమైన కృప వారి పట్ల చూపించడనేది. అలాగే ఈ వాడ ప్రయాణికులు గురించి మనం నేర్చుకున్నాం. మనం చదివినటువంటి 9వ వచనం, మొదటి అధ్యాయం యోనా గ్రంథంలో చదివిన 9వ వచనం ఒక ప్రసంగం. ప్రసంగం అంటే గంటల తరబడి చేసేది మాత్రమే కాదు, షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అనమాట. అంటే చాలా క్లుప్తమైన, తీయనైనా లేదా అందమైన లేదా అద్భుతమైనటువంటి సందేశాన్ని యోనా వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నావికులకు అంటే వాడ ప్రయాణికులకు చెప్పాడు. ఈ ప్రసంగానికి ముందు వాడ ప్రయాణికులు, ప్రసంగం తర్వాత వాడ ప్రయాణికులు. ఈ ప్రసంగానికి ముందు వాడ ప్రయాణికులు విగ్రహారాధికులని మనం నేర్చుకున్నాం. అసత్య దేవతలను నమ్ముకొని అసత్య దేవతలను ఆరాధించేవారని మనం నేర్చుకున్నాం. ఈ అసత్య దేవతలు, విగ్రహారాధికులు నమ్మి వాటి మీద లక్ష్యం ఉంచేటువంటి వారు కృప ఆధారాన్ని కోల్పోతారు అని నేర్చుకున్నాం. తర్వాత వాటిని నమ్మి వాటికి ప్రార్థించి వాటి మీద లక్ష్యం ఉంచేవారు విమర్శ దినము రోజున నాశనానికి గురి అవుతారని నేర్చుకున్నాం. పోయిన వారం ఇదే మనం నేర్చుకున్నటువంటి పాఠం. తర్వాత ఈ అసత్య దేవతలను ఆరాధించేటువంటి వారు సిగ్గుపడతారు అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే వారు తయారు చేసినటువంటి విగ్రహాల్లో జీవం లేదు, ఊపిరి లేదు, ప్రార్థించినా వినవు, మాట్లాడవు, మరి ఇక కదలవు, మెదలవు, ఎలాంటి సహాయ సహకారాలు చేయవు. కాబట్టి వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళకి ఎదురయ్యేది ఏంటంటే వాటిని ఆరాధించటం వల్ల వాళ్ళకి అవమానము, సిగ్గు మాత్రమే మిగులుతుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ అసత్య దేవతలను పూజించి ఆరాధించేటువంటి వారు ఆత్మను రక్షించుకోలేరు, వారి ఆత్మను వాళ్ళు రక్షించుకోలేరు. అది మనం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదివితే మనకు చాలా స్పష్టంగా
అర్థమవుతుంది. చూద్దామా ఒకసారి, ఎందుకంటే ఈ పాయింట్ నేను మీకు రైజ్ చేసినట్టు మీకు అనిపించటం లేదు. చూద్దామా ఒకసారి. యెషయా గ్రంథం 44, 17 నుంచి 20 వచనాలు. దానిలో మిగిలిన భాగములతో తనకు దేవదూతలుగానున్న విగ్రహములను చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయుడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాయాన్ని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడున అని ఎవడను ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి వివేచన లేదు. వాడు బూడిద, తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తిన్నుచున్నాడు. వాని మనసు మోసపోయినదే, తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు. ఎవరు? ఈ విగ్రహ ఆరాధన చేసేవాడు. ఈ అన్య దేవతలుగా అసత్య దేవతలను పూజించి ఆరాధించి వాటి మీద లక్ష్యం ఉంచి వాటి మీద నమ్మకం ఉంచేటువంటి వారు వారి ఆత్మను వారు రక్షించుకోలేరు. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ ఆరాధన చేసేటువంటి వారు, ఈ అసత్య దేవతలను నమ్మి ఆరాధించేటువంటి వారు, వారి మనసు ఏమైందంట? మోసపోయింది. వారి మనసు ఏమైంది? మోసపోయింది. మోసపూరితమైనటువంటి జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఏ జీవితంలో? మోసపూరితమైనటువంటి జీవితంలో. అంటే అంత మాత్రమే కదా, హబక్కూకులో మనం నేర్చుకున్నాం. ఈ అసత్య దేవతలను ఆరాధించేటువంటి వారు, లేదా ప్రేమించి వాటి మీద నమ్మకం ఉంచి లక్ష్యం ఉంచేవారు కృపాధారం కోల్పోవడం, విమర్శ దినం రోజున నాశనానికి వెళ్ళడం, సిగ్గుపడడం, ఆత్మను రక్షించుకోలేకపోవడం, మోసపూరితమైనటువంటి జీవితంలో జీవించడం. అంత మాత్రమే కాదు, వారికి శ్రమలు ఏమవుతాయంట? శ్రమలు ఎక్కువగా విస్తరిస్తాయి. వారికి శ్రమే ఉంటుందని లేఖనంలో మనం నేర్చుకున్నాం మిత్రులారా. ఇక్కడ కూడా ఈ ఈ నావికులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రయాణం చేసేటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కో దేవత ఉంది. వాళ్ళు తన దేవతలకు ప్రార్థన చేశారు. ఈజ్ దేర్ ఎనీ రెస్పాన్స్? వాళ్ళకి ఏదైనా సమాధానం వచ్చిందా? రాలేదు. వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ ఆ ప్రార్థన వలన వారికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఏ సమయంలో వారు ప్రార్థన చేశారు? ఓడ మునిగిపోయి ఇక చావు బ్రతుకుల మధ్య వాళ్ళు కొట్టిమిట్టాడుతున్నప్పుడు, ఆపదలో వాళ్ళు వారి దేవతలకు ప్రార్థనలో చేసినప్పుడు వారికి ఎలాంటి జవాబులు కూడాను రాలేదు. అప్పుడు యోనా దగ్గరికి వెళ్ళి, ఆ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేయి, ఆ దేవుడు కనికరించునేమో అని అన్నారు. అంటే నీ దేవుడు, ఆ దేవుడు, తన దేవత, ఈ రెండిటికి మధ్య తన దేవత అంటే ఆ దేవతను వీళ్ళు సొంతం చేసుకున్నారు. తన అంటే అర్థం ఏంటి? సొంతం చేసుకోవడం. నీ అంటే పొరుగుది, సొంతం చేసుకోలేదని. నీ దేవుడు, ఆ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవుడు ఒకవేళ కనికరం చూపిస్తాడేమో అని. అంటే వీళ్ళు ఆ పరిస్థితుల్లో దేనికోసం ఎదురు చూస్తున్నారంటే కనికరం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ప్రాణాలు కాపాడుకోవాలనే భయంతో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ వారి దేవతల వలన వారికి ఎలాంటి సమాధానం రాలేదని మనకెలా తెలిసింది? అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఓడలో నుంచి వస్తువులన్నీ కూడాను కింద పడేశారు. వారి వస్తువులన్నీ కూడా
ఇప్పుడు వారి దేవతలు వారికి స్పందించి ఉంటే వాడలో వస్తువులు కింద పడేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? లేదు కదా. కాబట్టి దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వారి దేవతలు వారికి ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదు, వారి ప్రార్థనకు జవాబులు దొరకలేదు. కానీ యోన ఆరాధించేటువంటి దేవుడు ఆపత్కాల ముందు మొర్రపెడితే జవాబిచ్చాడంట ఆయన. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆపత్కాలమందు ఆయన మనవిని ఆలకించి నాకు సహాయం చేశాడని ఎంతో మంది చెప్పడం ద్వారా మనకి తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇది మనం నేర్చుకున్నాం. అండ్ అంత మాత్రమే కాదు, వీళ్ళు ఈ దేవునికి ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ దేవుని మీద వీళ్ళకి విశ్వాసం లేదు. మనం ప్రకటించి ఆరాధిస్తున్నటువంటి ఈ యెహోవా లేదా యేసుక్రీస్తు అనే దేవుని మీద వీళ్ళకి విశ్వాసం అనేటువంటిది లేదు, నమ్మకం లేదు. అందుకే ప్రార్థన చేయలేదు. ఈ దేవుని గురించి ఎప్పుడూ కూడా వీళ్ళు వినలేదు కాబట్టి, తెలియదు కాబట్టి, విశ్వాసం లేదు కాబట్టి ఈ దేవునికి వీళ్ళు ప్రార్థన చేయలేదు. ఇక్కడ మన అందరిది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం అన్యజనులకు ఎందుకు సువార్తను ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి అని అంటే వాళ్ళు మోసంలో జీవిస్తున్నారు. వాళ్ళు మోసపోయి ఆ మోసపూరితమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. వాళ్ళు మోసపోయి ఉన్నారు. అవే నిత్యత్వం కలిగినవన్నీ వాటి మీద నమ్మకం ఉంచారు, కానీ అవి వారిని కాపాడవు, అవి వారి ఆత్మను రక్షింపలేవు అనేటువంటి సత్యం వారికి తెలియదు. వారి ఆత్మను రక్షింపలేవు అనేటువంటి సత్యం వారికి తెలియదు. మోసంలో ఉన్నారు కాబట్టి వారు శ్రమలు, వారికి అల్టిమేట్గా వారికి శ్రమలే ఎదురవుతాయి కాబట్టి, అంత మాత్రమే కృపాధారం కోల్పోయారు కాబట్టి, అలాగే వాళ్ళు నాశన దినం రోజున, దేవుని తీర్పు దినం రోజున వారు నాశనం అయిపోతారు, నాశనంలోనికి వెళతారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నశించిన ధనాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన నాశనంలో తొయ్యడానికి కాదు, నాశనం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంది కాబట్టి వారికి మనము దేవుణ్ణి గూర్చినటువంటి సత్యవాక్యాన్ని మనం చెప్పాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. నేను ఈ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను జ్ఞాపకం చేసి ఇంకా ముందుకు వెళతా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి చూద్దాం మనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు దేవుడు. ఎవరండి దేవుడు? ఎంతమంది ప్రార్థన చేసినా వారందరి పట్ల కృప చూపించడానికి కానీ వారందరినీ రక్షించడానికి కానీ దేవుడు ఐశ్వర్యవంతుడు. 13వ వచనం, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడతాడు. ఆయన నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. ఇప్పుడు పేరు అనేటువంటిది ఒకటి ఉంది. కంపల్సరిగా ఓయ్ అని పిలిస్తే ఎవరు పలుకుతారు? ఓయ్ అనేది పేరా? ఓ పేరు ఉంది, రాజ్ కుమార్ అంటే రాజ్ కుమార్ పలుకుతాడు, అంతే కదా. లేకపోతే ఓ ఇట్రా పిల్లోడా ఇట్రా అంటే అమర్యాద. అది మర్యాద లేదు, గౌరవం లేదు, ఆ పిలుపుకి ఒక అర్థం లేదు. అటు పేరు ఒకటి ఉంది. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఏ నామంలో ప్రార్థన చేయాలి? ఒక పేరు పెట్టి ప్రార్థన చేయాలి. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో నువ్వు దేవుని నామంలో ప్రార్థన, ఏ దేవుడి పేరు చెప్పావు? ఓ పేరు చెప్పాలి, అవునా కదా? అందుకే ప్రభు చెప్పాడు, నా నామములో మీరు తండ్రిని ఏది అడిగినది మీకు అనుగ్రహించు. అంటే ఆయన పేరు పెట్టి మనం పిలవాలి. ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడు. అయితే ఇక్కడ రక్షించబడాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఆ నామం తెలియాలి, ఆ నామం తెలియాలి, ఆ పేరు తెలియాలి, ఆ దేవుడు తెలియాలి. అందుకే ఆ కింది వచనాల్లో 14 నుంచి ఏం చెప్పాడు? వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? ఆ దేవుని గురించి తెలియదు, ఆయన మీద నమ్మకం లేదు, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? నమ్మకం లేకుండా ఎలా అడుగుతారు? వీళ్ళు అడగలేరు. అందుకే ఏమంటాడు కొనసాగింపుగా,
విశ్వాసం లేదు కాబట్టి ప్రార్థన చేయలేరు. వినని వారిని ఎట్లా విశ్వసిస్తారు? అసలు ఆ దేవుని గురించి వినకుండా ఎలా నమ్ముతారు? వాళ్ళు ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం ఉంచాలంటే ముందు వినాలి కదా, దేవుని గురించి తెలియాలి కదా, ఆయన ఎవరో తెలియాలి, ఆయన ఏంటో తెలియాలి, ఇవన్నీ తెలియాలి కదా. కాబట్టి వినని వారి గురించి ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవారు లేకుండా ఎలా వింటారు? అసలు వాళ్ళకి చెప్పేవాడు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళకి వింటే తెలుస్తుంది, తెలిస్తే నమ్ముతారు, నమ్మితే ప్రార్థన చేస్తారు, నమ్మితే ప్రార్థన చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు రక్షించబడాలంటే చెప్పేవాడు కావాలి. ప్రార్థన చేసి వాళ్ళు రక్షించబడాలంటే ఎవరు కావాలి? చెప్పేవాడు కావాలి. అదే అంటాడు, ప్రకటించువారు లేకోకుండా వారు ఎట్లు నమ్ముదురు? ప్రకటించువారు పంపబడని ఎలా ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించేవాడు పంపించబడాలి, లేకపోతే వాళ్ళు ఎలా, ఎవరిల్లి ప్రకటిస్తారు వాళ్ళకి? అందుకే వాక్యం ఏం చెప్తుంది? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరాలు. రామపత్రిక 10వ అధ్యాయం నేర్చుకున్నప్పుడు ఏది ఉత్తమం అనేది మనం నేర్చుకున్నాం. ఆయన కృప ఉత్తమం, ఆయన నామం ఉత్తమం, ఆయన ఇచ్చే రక్షణ ఉత్తమం, ఎన్నో నేర్చుకున్నాం మనం మిత్రులారా. సో వాట్ అల్టిమేట్గా మనం చేయాల్సినట్టు, ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డాం? మీరు దేవుని గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి. మేము చెప్పేసాం అయిపోయిందంటే అవ్వదు. మీరు చెప్పకుండా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నమ్మరు, వాళ్ళకి నమ్మకం లేకుండా వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రార్థన చేయకుండా వాళ్ళు రక్షణ పొందరు. నీ కుటుంబ సభ్యులు రక్షించబడాలంటే, నీ కుటుంబ సభ్యులు రక్షణ పొంది రక్షణలోకి నడిపించబడాలి అని అంటే నువ్వు నేను చేయాల్సినటువంటి పని ఏంటనంటే, మన కుటుంబ సభ్యులకు దేవుని నామము గురించినటువంటి సత్యము వాళ్ళకి మనము చెప్పాలి, ప్రకటించాలి. మీకు తెలుసుగా, మీకు తెలిసిందేగా చెప్పండి. మీరు చెబితే వారికి తెలుస్తుంది, వారికి తెలిస్తే వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు నమ్మితే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారిని రక్షిస్తారు. ఎవరు ప్రార్థన చేసినా రక్షించడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఈ వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి నావికులు, ఈ వాడ ప్రయాణికులు, వీళ్ళకి దేవుని గురించి తెలియదు. వీళ్ళు ఈ దేవుని గురించి ఎప్పుడు వినలేదు, దేవుని గురించి వీళ్ళకి తెలియదు, దేవుని గురించి వినలేదు. అందుకని వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేశారు. ఏ దేవతలైతే వారికి సమాధానం ఇవ్వవో, ఏ దేవతలను నమ్ముకొని లక్ష్యం ఉంచితే నశిస్తారో, కృపాధారాన్ని కోల్పోతారో, శ్రమల పాలవుతారో, సిగ్గుపడతారో, ఆత్మను రక్షించుకోలేరో, మోసపూరితమైనటువంటి జీవితంలో జీవిస్తారో, ఆ దేవతలకు వారు ప్రార్థన చేశారు. వారు చివరిగా వాళ్ళకి అల్టిమేట్గా మిగిలింది ఏంటంటే ఎలాంటి జవాబు వాటి దగ్గర నుంచి వాళ్ళకు లభించలేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. అటువంటి వారికి చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే సత్య దేవుని గురించి మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఎవరికి కూడాను తెలియదు. ఊరికే మనం మందిరంలోకి వచ్చినప్పుడే వాళ్ళ గురించి గుర్తు చేసుకొని వాళ్ళని రక్షించండి, వాళ్ళని కాపాడండి అంటే వాళ్ళకి ఏం కాపాడబట్టాలి, రక్షించాలి ఏం ఉండవు. దేవుడు అతీతంగా ఆయన ఏర్పాటు చేసిన మార్గానికి విరుద్ధంగా మన దగ్గరికి వచ్చేసి అద్భుతాలు చేసి ఆకాశాన్ని చీల్చి భూమిని చీల్చి ఏమండి ఆ ఎండని నీళ్ళగా, ఎండని చీకటిగా మార్చి దేవుడేమి వచ్చి మనల్ని ఏమి ముంచడో. అర్థమవుతుందా? వి షుడ్ టీచ్. మనం చెప్పాలి. మీ కుటుంబానికి చెప్పండి, మీ బిడ్డలకు మీరు చెప్పాలి. ఎంతవరకు చెప్పాలి? వారు వినేంతవరకు చెప్పాలి. వారు వింటున్నంత వరకు, వారు రక్షించబడేంత వరకు చెప్పాలి. మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, వారికి తెలిస్తేనే వాళ్ళు నమ్ముతారు, నమ్మితేనే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తేనే రక్షించబడతారు. అర్థమవుతుందా? పాస్టర్ గారులు మాయలు చేయమంటే చేయరు. పాస్టర్ గారి చేతుల్లో మాయలు మంత్రాలు ఏమీ లేవు. మా ఫ్రెండ్ అడుగుతున్నాడు, నేనెవరు మార్చు, నా చేతుల్లో ఏం లేదు, నేనేం మార్చుతాను? దేవుడు మార్చుతాడు. దేవుని వాక్యం మార్చింది. దేవుడు శక్తిమంతుడు. దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది.
మనం చెప్తాం కదా, నమ్ము ప్రతివానికి, ఎవరికి? నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉంది. ఏది దేవుని శక్తి? సువార్త. గాస్పల్ హ్యాడ్ పవర్ టు చేంజ్ ద సిన్నర్. దేవుని వాక్యానికి శక్తి ఉంది. పాపిని రక్షించడానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది మిత్రులారా. అది మనం నేర్చుకుంటాం. కాబట్టి మన కుటుంబాలు రక్షించబడాలంటే మన కుటుంబ సభ్యులకు మనము సువార్తను, వాక్యాన్ని చెప్పాలి. మరి యోనా చెప్పాడా అంటే చెప్పాడు. యోనా చెప్పాడా అంటే చెప్పాడు. ఏం చెప్పాడు? చదవండి చదవండి చదవండి. 8వ వచనంలో చెప్తాడు, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుంచి వచ్చితువో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమన్నారు. ఏం చెప్పమన్నారు వీళ్ళు? ఏ సంగతిని తెలియజేయమన్నారు? ఈయన వాడలో ప్రయాణం చేసేవారు వీళ్ళు. ఈ తుఫాను వచ్చింది, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఈ ప్రమాదం రావడానికి కారణం ఎవరు? ఎవరో తెలియాలంటే చీట్లు వేద్దాం. చీట్లు వేశారు. యోనా పేరు వచ్చింది. యోనా ఏమో వాడు అడుగు భాగంలో మంచి నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, అది ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. యోనా లేచాడు. చీట్లు వేశారు. వేసిన తర్వాత యోనా పేరు వచ్చింది. యోనాని చూశారు. అప్పటికి వాళ్ళకి అనుమానం వచ్చింది యోనా మీద. అసలు ఈ కీడు ఎవరి వల్ల మాకు వచ్చిందో. యోనా పేరు వచ్చినప్పటికీ కూడాను వాళ్ళకి అనుమానం ఉంది, యోనానా కాదా, యోనా వల్లనే మాకు ఇది వచ్చిందా కాదా అనే అనుమానం వాళ్ళ లోపల ఉంది. అందుకే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈ కీడు ఎవరిని బట్టి మాకు సంభవించినది తెలియటకే మనం చీట్లు వేతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చిన. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను? యోనా పేరు మీద చీటీ వచ్చిందిగా, వెంటనే నీ వల్లేరా ఇది వచ్చిందని అనలా. ఏమన్నారు మళ్ళీ? ఎవరిని బట్టి ఈ కీడు మాకు, అది అక్కడ కూడా అనుమానం తెలియజేశారు. అప్పుడు యోనాని కొన్ని ప్రశ్నలు. నీ వ్యాపారం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏది? నీ జనం ఏది? ఈ సంగతి చెప్పమన్నారు. నీ వ్యాపారం ఏంటంటే నువ్వేం చెప్తావు? నువ్వేం చేస్తున్నావు అది చెప్తావు. వ్యవసాయం చేస్తే నేను వ్యవసాయం చేస్తున్నావు అని చెప్తావు. వ్యాపారం చేస్తే నేను వ్యాపారం చేస్తున్నానని చెప్తావు. అలాగే నీ జనం ఏది అంటే నువ్వేం చెప్తావు? నీ కుటుంబం, నువ్వు ఇండియా వాడు అయితే నాది భారతదేశం, నాది ఆంధ్ర, లేదా నాది తెలంగాణ, లేదా మాది ఐపురాజగూడెం, మాది ప్రభుత్వపురం కాలనీ, ఇవన్నీ చెప్తావు. అవునా కదా? లేకపోతే ఇంకేం చెప్తావు? ఇక్కడ ఇంకొక ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నుంచి వస్తున్నావు అంటే నేను విజయవాడ నుంచి వస్తున్నాను, లేకపోతే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, ఐపురాజగూడెం నుంచి వస్తాను, ఏలూరు నుంచి వస్తున్నాను, ఏదో ఒకటి చెప్తావు. ఇవి కదా సమాధానాలు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవి కదా. కానీ యోనా ఈ సమాధానాలకు ఏమి స్పందన ఇవ్వలా. ఎక్కడి నుంచి వచ్చావు అనేది, వ్యాపారం ఏంటనేది, ఆయన జనం ఏంటి అనేటువంటిది, తర్వాత ఆయన దేశం ఏంటి, నేను ఏ దేశం అని అడిగితే ఏ దేశమో చెప్తావు, మాది భారతదేశం అని చెప్తాం. కానీ ఈ ప్రశ్నలకు యోనా దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. యోనా వాళ్ళకి ఏం చెప్పాడు అనేది ముఖ్యమైనటువంటి ప్రసంగం. యోనా ప్రసంగం చాలా ఇంపార్టెంట్. అక్కడ యోనా చేసిన ప్రసంగమే ఈ నావికుల యొక్క జీవితాన్ని మార్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళకి దేవుని గురించి తెలియదు, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఆ దేవుణ్ణి ఎప్పుడు నమ్మలేదు వీళ్ళు. అలాంటి వారికి యోనా ప్రసంగం ఏది ముఖ్యం? వ్యాపారం ముఖ్యం కాదు, ఈయన దేశం ముఖ్యం కాదు, ఈయన జనం ముఖ్యం కాదు, ఈయన ఎవరు ఏంటి అనేది ముఖ్యం కాదు. మనం ఎప్పుడైనా ఎవరికైనా దేవుని గురించి చెప్పాల్సి వస్తే ముందు మన గురించి మనం డప్పేస్తాం. దేవుని గురించి 2 మాటలు చెప్తాం, మన గురించి 100 మాటలు చెప్తాం. మన గురించి ఏమో విస్తారంగా మాట్లాడతాం. ఒకప్పుడు నాకు బట్టలు లేవు, ఇక మొదలెడతాం. మనం అనుభవించిన దరిద్రం అంతా తీసుకొస్తాం. ఒకప్పుడు నేను సైకిల్ వేసుకొని వచ్చాను, కాలినడకని వెళ్ళాను, ఏమండి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను, చింపురు జుట్టు వేసుకొని తిరిగాను, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చెప్పి దేవుని గురించి ఏం చెప్తాం? ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు నాకు కారు ఉంది, ఇప్పుడు నాకు బంగ్లా ఉంది, ఇప్పుడు నాకు అది ఉంది, ఇప్పుడు నాకు ఇది ఉంది. ఈ సుత్తి సొదంతా చెప్తాం మనం. ఎవరికి కావాలి సుత్తి? ఎవరండి ఈ సుత్తి? ఎవరికి కావాలి? ఆ సుత్తి చెప్పలా. అర్థమవుతుందండి? యోనా ఏం చెప్పాడు? యోనా చేసిన ప్రసంగం
ఒకే ఒక్క మాట తనకు, నేను హెబ్రీయుడను, దట్స్ ఇట్. ఎక్కువేం అవసరంలా, నేను క్రైస్తవుణ్ణి చాలు, అంతకుమించి ఇన్ఫర్మేషన్ ఏం అవసరంలా. అంతకుమించి ఇన్ఫర్మేషన్ నువ్వు ఏది ఇచ్చినా అనవసరమే. ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, ఒకప్పుడు నేను చెప్పులు కోళ్ళు లేవు, ఒకప్పుడు నాకు చిరిగిపోయిన బట్టలు, ఒకప్పుడు మడ్డి మొహం, జిడ్డు మొహం, చిప్పురు జుట్టి, చీవుడు మొక్కి. డజంట్ నీడ్. సువార్త చెప్పడానికి ఇవి అవసరంలా. ఇవెందుకు, నీ గురించి ఎందుకు? ఈరోజున ఆ టీవీలో చెప్పేవాళ్ళు కానీ, ఈ చర్చెస్లో సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కానీ, వీళ్ళందరినీ మీరు చూడండి. వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు అనుభవించిన దరిద్రం అంతా చెప్తా ఉంటారు. ఒబ్బో ఎంత సాక్ష్యం చూడండి, అది సాక్ష్యం అంటాం మనం. ఏది సాక్ష్యం? పాస్టర్ గారు మంచి మాట, ఏది నీ సాక్ష్యము? ఏది ఏం పాస్టర్ గారు అది? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? అపోస్తులు, శిష్యులు శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, ప్రభు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు. అయినా సరే దేవుని రాజ్యం కోసం వాళ్ళు సిద్ధపడ్డారు. మనం ఏమంటున్నాం? ఆ కష్టాల నుంచి బయటకు వచ్చాం, ఇది సాక్ష్యం అంటున్నాం. అదేం సాక్ష్యం? పనికి మాలిన సాక్ష్యం. కష్టాల నుంచి బయటికి రావడం సాక్ష్యమా? వాళ్ళు కష్టాలు అనుభవించినా మేము అనుభవించాము, మాకు ఇబ్బంది ఏమీ లేదన్నారు వాళ్ళు. మేము త్యాగపూర్తిగా జీవించామన్నారు. కానీ ఈ రోజున సాక్ష్యం ఏంటి? అట్ల నుంచి బయటకు వస్తే సాక్ష్యం అంట, అట్ల నుంచి అనుభవించదే సాక్ష్యం కాదంట. అది ఎవరినో ధరించే సాక్ష్యాలు అయ్యే మోసపూరితమైనటువంటి సాక్ష్యాలు, దేవుని వాక్య విరుద్ధమైనటువంటి సాక్ష్యాలు. ఆది సంఘం శ్రమలు అనుభవించలేదా? కష్టాలు అనుభవించలేదా? దశలోనిక సంఘం కష్టాలు అనుభవించలేదా? ఏమండి, కొరింథీ సంఘం, కొలసి, ఎన్ని సంఘాలు, ఈ సంఘాలన్నీ కూడా ఇబ్బందులు పడినాయి కాదా? ఫిలిప్పీ సంఘం. విశ్వాసి ఎవడైనా శ్రమలు పడతాడు, ఎవడైనా కష్టాలు పడతాడు. కష్టాలు పడని వాడు విశ్వాసి కాదు. అర్థమవుతుందండి? అది కాదు నేను హెబ్రీయుడను, దట్స్ ఇట్, నేను క్రైస్తవుణ్ణి, దట్స్ ఇట్. మరేంటి అని అంటే అతను చెప్పిన మూడు మాటలు, 3 ముక్కల్లో చెప్పాడు యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి 3 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? అతను చేసిన ప్రసంగం చూడండి. 9వ వచనంలో చదువుతాడు. అతను అంటాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యాయి. దేవుడు ఎవరంట? సముద్రానికి భూమికి సృష్టికర్త. ఎవరైనా? సముద్రానికి భూమికి సృష్టికర్త. దేవుడు ఎవరు? సముద్రానికి భూమికి సృష్టికర్త. ఆయన చెప్తే సముద్రం అణిగిద్ది, ఆయన చెప్తే సముద్రం అణిగిద్ది. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త అనే అంశాన్ని చెప్పాడు. దేవుడు సృష్టికర్త అనే అంశాన్ని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకేం చెప్తా ఉంది? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడిగా ఉన్నటువంటి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఇదిగో శరీరమును ధరించుకొని మన మధ్యకు వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరంతో మానవుల మధ్యకు వచ్చాడు. ఆయన దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన వాడు. 100వ కీర్తన ఏం చెప్పిందో చదవండి. కీర్తన 100, 1వ కీర్తన తీయండి ఒకసారి. సమస్త జనులారా, ఎవరికి ధ్వని చేయాలి? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో. ఎలాగది? ఆయన ఎలా ఆరాధన చేయాలి? సంతోషముతో ఆయన ఆరాధన చేయండి. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని. అది ఏం తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవాలి. అందుకు రావాలి మందిరానికి. అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన గురించి నేర్చుకోవడానికి. పురులేరు అక్కడ చదవండి, ఇంకో మాట చెప్పాడు. ఆయనే మనలను పుట్నోట్లు ఏమని తల్లి? పుట్నోట్ మనలను మనమే. అది నిన్ను నువ్వే పుట్టించుకోలా. యు ఆర్ నాట్ క్రియేటెడ్ బై యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వు పుట్టించుకోవాలా, నిన్ను నువ్వు తయారు చేసుకోవాలా. నీ తల వెంట్రుకలు ఉన్నాయే, అవి నువ్వు తయారు చేసినవి కాదు. అర్థమవుతుందండి? మనలను మనమే పుట్టించుకోలేదు. మనంతటా మనమే పుట్టలేదు. పలానా డేట్ వేసుకొని December 4, 1989 ఎస్ ఐ విల్ బర్న్ అని నేను పుట్ల. అర్థమవుతుందండి? 30వ తారీఖు 2029 December 30వ తారీఖు నేను చచ్చిపోతాను అని డేట్ వేసుకుని మేము చచ్చిపోవు. నా మాట మీకు అర్థమవుతుందా? నిన్ను నువ్వు సృజించుకోలేదు. ఆయన మనలను పుట్టించాడు. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరికి సృష్టికర్త? నీకు సృష్టికర్త, నాకు సృష్టికర్త, సముద్రానికి సృష్టికర్త, భూమికి సృష్టికర్త. ఆయన సర్వము సృజించినటువంటి వాడు. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. దేవుడే మనందరి సృష్టికర్త. అది చెప్పాడండి. దేవుడే మనందరికీ సృష్టికర్త. ఇది నీకు అర్థం కావాలమ్మా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీ అంతటా మీరు పుట్టలేదు, మిమ్మల్ని మీరు సృజించుకోలేదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన వారం మనము. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాలు 17. 29. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి, కాబట్టి ఏంటంట, మనం ఎవరు? దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన ఏంటిది? మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. నిన్ను నన్ను పుట్టించింది మానవుడు తయారు చేసిన చమత్కారం అన్నాడు. అంటే ఏంటి? టాలెంట్తో తయారు చేసినటువంటి బంగారంతో విగ్రహాన్ని తయారు చేస్తాడు, వెండితో విగ్రహాన్ని తయారు చేస్తాడు, మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఇదిగో వాటిని చూసి అవి నన్ను పుట్టించాయని మనము తలంపకూడదు. కనీసం ఆలోచనలో కూడా అది రాకూడదు. కాబట్టి ప్రియమైనటువంటిది, వాటిలో దైవత్వం లేదు. మనం క్రైస్తవ విగ్రహారాధన గురించి కూడా చూసాం. దేవుని నమ్ముకున్నాం, కానీ విగ్రహారాధన మీద మోజు, ఆ వ్యామోహం, ప్రేమ, అది మనలో ఏమాత్రం కూడా తగ్గలేదు. తగ్గించలేదు, మనం తీసేయలేదు. అవి అలాగే ఉండిపోయినాయి. ముహూర్తం చూడడం మానలా, ఎదురు రావడం మానలా, పసుపు బూయటం మానలా, తోరణాలు కట్టడం మానలా, ఏం మానలేదు మనం. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన జీవితం ఇంకా నీళ్ళు ఉండిపోయింది. ప్లీజ్ కమ్ అవుట్. ఆయన ఎవరు అనంటే నిన్ను సృజించిన వాడు. ఆయన ఎవరు అంటే నిన్ను పుట్టించిన వాడు. ఆయన ఆకాశానికి, సముద్రానికి, భూమికి, నీకు, నాకు సృష్టికర్త ఉన్నటువంటి దేవుడైన అది ఆ సత్యాన్ని ఆ రోజు వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి చెప్పాడు. ఎందుకంటే వారికి తెలియదు, ఆ దేవుని గురించి వాళ్ళకి తెలియదు, ఆ దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు, ఆ దేవునికి వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఆ దేవుని గురించి వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు ఎవరు అనంటే ఆకాశానికి, ఇదిగో భూమికి, ఆయన సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్త, నీకు నాకు కూడా సృష్టికర్త ఆయనే అనే సత్యాన్ని చెప్పాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన మనతో కలిసి జీవించాడు, మనుషులతో కలిసి ఆయన జీవించాడు. రెండో మాట ఏం చెప్పాడు వాళ్ళకి? యోనా గ్రంథం తీయండి. ఏం చెప్పాడు రెండో మాట?
ఏం చెప్పాడు 9వ వచనంలో? సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడు. ఎక్కడుంటాడంటే ఈయన? ఆకాశమందున్న దేవుడు. ఈయన ఎక్కడున్నాడు? ఆకాశం. ఎక్కడున్నాడు ఈయన? ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడు. పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేతను గాన ప్రతిగానములతో, కెరూబుల చేతను సెరూబుల చేతను స్తుతించబడుతూ, ఘనపరచబడుతూ, హెచ్చించబడుతున్నటువంటి మహిమ కలిగినటువంటి దేవుడైన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఆయన ఎవరంట? శరీరధారికి వచ్చినటువంటి దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. ఈయన ఎక్కడ ఉంటాడంటే ఈయన ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు. మనం 20వ కీర్తన నేర్చుకున్నాం. 20వ కీర్తనలో దేవుడు ఎక్కడి నుంచి జవాబిస్తాడంట? ఆయన ఆకాశము నుండి దేవుడు నీకు, సియోనులో నుండి దేవుడు నీకు జవాబిస్తాడు అని. మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ప్రార్థనకి స్పందన వచ్చింది అంటాం మనం. దేవుడు ఏం స్పందించలేక, దేవుడు పిచ్చోడు ఎర్రోడు, ఇక్కడ గొప్పెవడు అంటే ఈ పాస్టర్ గారి మధ్యలో, అంతేనా? నీ ప్రార్థనకు జవాబు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరు రెస్పాండ్ అయ్యింది? నీ ప్రార్థనకు స్పందించింది ఎవరు? ఆకాశమందుండు దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, శరీరము ధరించుకొని దిగి వచ్చినటువంటి దేవుడు, మహిమను విడిచి, తన మహిమను, తన గొప్పతనాన్ని, తన దైవత్వాన్ని, తన ఉన్నత తత్వాన్ని విడిచి నీకోసం నా కోసం శరీరం ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు వారికి. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని గురించి నువ్వు చెప్పేటప్పుడు ఆయన సృష్టికర్త. ఏం చేశాడు సృష్టికర్త నీకు? అప్పుడప్పుడు మీ డాడీల్ని మీరు అడుగుతూ ఉంటారు, మీ అమ్మ నాన్నని మీరు అడుగుతూ ఉంటారు, కోడలుగా వచ్చినటువంటి వారు, లేకపోతే కొడుకులు అడుగుతూ ఉంటారు, ఏం చేశారు మా కోసం మీరు అని అడుగుతూ ఉంటారు. ఏం చేశామేంటారు అని చెంప మీద 2 బీకి, నీవు ఇప్పుడు దాకా ఎలా ఉన్నావురా నువ్వు, నీకు తిండి పెట్టింది ఎవడురా, నీకు బట్టలు కొనిచ్చింది ఎవడురా, నిన్ను చదివిచ్చింది ఎవడురా అని చెప్పేసి గోడకేసి ఒక గుద్దు కొద్దాలి. అప్పుడు అర్థం అవుద్ది అడిగి. అంతేనా? దేవుణ్ణి కూడా అలా అడుగుతూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. దేవుణ్ణి కూడా మనం అడుగుతూ ఉంటాం, దేవుడు ఏం చేశాడు ఆయన నీకు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన 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 దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఈజ్ ద గాడ్. దేవుడు ఏం చేశాడు? ఆయన ఆ దేవుడు, ఆకాశమందున్న దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, నేను ఇలాగే ఉండడం, అమ్మో దీన్ని వదిలిపెట్టేస్తే నా ఇజ్ఞతి పోద్దేమో, నా పరువు పోద్దేమో, నా గౌరవం తగ్గిపోద్దేమో, నా మర్యాద తగ్గిపోద్దేమో, నా పరిశుద్ధత పోద్దేమో అని దేవుడు అనుకోలేదంట. అని దేవుడు అనుకోలేదు. మనకంటే తక్కువ వారికి మన పిల్లని ఇవ్వడానికో, తక్కువ వారి పిల్లని మనం చేసుకోవడానికి మనం సిగ్గుపెడతాం. ఎందుకు? పరువు, గౌరవం తగ్గిపోద్దని, పరువు తగ్గుద్దని, మర్యాద తగ్గిద్దని. ఈ బౌండరీస్ మనకుంటాయి, ఆయనకి లేవు. చూసారు ఆయన ఏమనుకున్నాడంట? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మనిషిగా పుట్టడానికి ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు.
దేవుడు మనిషిగా జన్మించడానికి ఆయన గౌరవం తగ్గిద్దని కానీ, ఆయన మర్యాద తగ్గిద్దని కానీ, ఆయన హోదా తగ్గిద్దని కానీ, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన ఔన్నత్యం తగ్గిద్దని కానీ ఆయన ఏ మాత్రం కూడా సందేహించలేదు. హీ బికమ్స్ లైక్ యూ అండ్ ఐ. ఆయన నీలాగా నాలాగా మనుషుడుగా ఆయన జన్మించాడు. ఎవరి కోసం ధరించాడు ఆ శరీరాన్ని? ఎవరి కోసం వచ్చాడు ఆయన అంటే నీ గురించే, నా గురించే. నీ గురించి నా గురించి ఎందుకు వచ్చాడంటే మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నాం. వి లాస్ అవర్ లైఫ్. మన జీవాన్ని మనం కోల్పోయి ఉన్నాం. అది తిరిగి మనకివ్వడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. నీ అపరాధములను, నీ పాపము నుంచి విడిపించి నీకు తిరిగి జీవాన్ని ఇవ్వడానికైనా వచ్చాడు. కాబట్టి ఇక్కడ తన ప్రసంగంలో చెప్పాడు, దేవుడు సృష్టికర్త అయిన ఆకాశమందున్నాడు. ఈ సృష్టికర్త ఎవరికి సృష్టికర్త? సముద్రానికి, భూమికి, నీకు నాకు సృష్టికర్త ఆయనే. ఈ సృష్టికర్త ఏం చేశాడు? శరీరం ధరించుకున్నాడు. ఎందుకు అనంటే నీ గురించే, నా గురించే, నీ గురించే, నా గురించే. ఆయన మానవుడిగా జన్మించడానికి, నీకోసం ప్రాణం ఇవ్వడానికి ఆయన వెనకడుగు వేయలేదు. దిస్ ఈస్ ద మెసేజ్ హస్ గివెన్ టు ది పీపుల్ ఆఫ్ ట్రావెలర్స్. యోన ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఈ ప్రసంగాన్ని ఇచ్చాడు. ఈ ప్రసంగాన్ని చెప్పాడు. మిత్రులరా గమనించండి, అక్కడ 3వ మాట కూడా చెప్పాడు. ఆయన పరలోకంలో ఉండడం మాత్రమే కాదు కానీ ఆయన పేరు గురించి కూడా చెప్పాడు. పేరు చాలా ఇంపార్టెంట్ అండి. మీలో చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో ఈ మనవి చేస్తున్నామని అడగరు. ఈ మనవులు ఎందుకు చేస్తున్నాం? యేసుక్రీస్తుని బట్టి మేము అడుగుతున్నామని అన్నాం. మనం ఆయనకి తెలుసులే అని ఒక మూర్ఖత్వంలో మనం ఉంటాం. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు, మనం చెప్పవసరం. ఆయన పిచ్చోడు కాదు. బట్ ఈ షుడ్ లెర్న్. మనం నేర్చుకోవాలి. ఆయన నామము గురించి ఒక మాట చెప్పాడు అక్కడ. ఆయన ఏమంటాడు అని అంటే, యోనా ఏమంటాడంటే, ఒకసారి తీద్దాం ఆ పత్రికని, మనం తీద్దాం, గ్రంథాన్ని మనం తీద్దాం. 9వ వచనంలో, ఆకాశమందున్న దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండంట? యెహోవా. యెహోవా ఆయన ఎవరంట? సృష్టికర్త. ఆయన ఎక్కడుంటాడంట? పరలోకములో ఉన్నాడు. ఆయన ఆకాశమంత ఉన్నాడు. ఆయన ఆయన పేరు ఏంటంట? యెహోవా. 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 ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆ మాటకు భావం ఏంటో తెలుసా? జెహోవా అనే పదానికి అర్థం సెల్ఫ్ ఎగ్జిస్టెడ్, అంటే స్వయం భవుడు. స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? చమత్కార క్రియలతో, వెండితో, బంగారముతో మనుషులు పుట్టించిన వాడు కాదు. అర్థమవుతుందండి? ఎవరో తయారు చేస్తే వచ్చిన వాడు కాదు. అర్థమవుతుందా? ఎవడో పుట్టిస్తే పుట్టినవాడు కాదు. ఈ రోజున ఎవడో విగ్రహాన్ని తయారు చేస్తాడు, దాన్ని తీసుకొస్తాడు, ఈడెవడో మంత్రాలు చదువుతాడు, ఈ మంత్రాల వల్ల విగ్రహంలో ప్రాణం వస్తుంది అంటాడు. అంటే ఎవడు మానవుడు ప్రాణం పోస్తే విగ్రహానికి ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం. బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. మన దేవుడు అటువంటి వాడు కాదు. ఎవడో పుట్టిస్తేనో పుట్టినవాడు కాదు. ఒక ఆయన అంటాడు, కలువా పువ్వులో పుట్టాడు సృష్టికర్త. ఎక్కడ పుట్టాడంట ఆయన? కలువా పువ్వులు. మరి కలువా పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? కలువా పువ్వు నీటిలో ఉంటుంది. మరి నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సృష్టికర్త కంటే ముందే సృష్టి ఉంది. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన తర్వాతే సృష్టి వచ్చింది. ఆయనే సృష్టించాడు. కలువ పువ్వైన, నీరైన, సముద్రమైన, ఆకాశమైన, భూమైన, నక్షత్రాలైన, గ్రహాలైన, ద థింగ్స్ విచ్ యు ఆర్ సీయింగ్, ఈ రోజున నీ కంటికి కనబడేవి ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్, ప్రతి అణువును పుట్టించినటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. స్వయంభవుడు. ఆయన ఎవరంటే సెల్ఫ్ ఎగ్జిస్టెడ్, స్వయంభవుడు, తనకు తానుగా నిర్మితమైనటువంటి వాడు. ఎవరో పుట్టించలేదు ఆయన్ని. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే, ప్రారంభము ఆయనే,
ముగింపు కూడా ఆయనే. ఏ టు జెడ్ ఆయనే. ఏ టు జెడ్ ఆయనే మిత్రులారా. ఆ ఆ ఆ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ దేవుని గురించి అక్కడ అంటాడు 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం తేండి ఇప్పుడు మరొకసారి. ఓయ్ అన్న ఒకటి బిగిడమ్మా. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 24 వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేన్ని జగత్ అంటే ఏంటి? సృష్టి, భూమి, ఆకాశం, జగత్తును అందలి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. మనం ఏమంటాం? మెదక్ చర్చిలో దేవుడు ఉన్నాడు అంటాం, గుణదల గట్టి మీద దేవుడు ఉన్నాడు అంటాం, అదేంటి నిర్మల గిరిలో దేవుడు ఉన్నాడు అంటాం, ఇంకోటి అది ఇక్కడ గౌరీ పట్టణంలో దేవుడు ఉన్నాడు అంటాం, ఈ చర్చిలో దేవుడు ఉన్నాడు అంటాం. దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. కొరింథీ పత్రికలో చెప్తాడు, మీకు తెలీదా నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. నీ హృదయము దేవునికి ఆలయమై ఉంది. గాడ్ నెవర్ లివ్స్ ఇన్ ది టెంపుల్. రాళ్లతో కట్టినటువంటి కట్టడాల్లో దేవుడు నివాసం చేయడు. ఆయన చెట్టులో ఉండడు, పుట్టలో ఉండడు, పాములో ఉండడు, ఎలుకలో ఉండడు. ఆయన ఉండేది మానవ హృదయం. ఆయన ఉన్న స్థలం ఏది? ఆయనకు కావలసిన స్థలం ఏది? మానవ హృదయం. హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడు ఉండడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను పవిత్రంగా ఉండమంటున్నాడు, నిన్ను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. పవిత్రత నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి. ఎందుకంటే అది ఆయన ఉండే స్థలం. ఎవరుండే స్థలం? ఆయన ఉండే స్థలం. ఈరోజున మన దేశ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? దోషం పోవాలంటే నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తుంది. కానీ దోషం పోవాలి అని అంటే నీ మనసు శుద్ధి ఉండాలని చెప్తుందా? ఎవడు చెప్తున్నాడు? ఆ ప్రహరీ గోడ పడాయి, ఆ బాత్రూమ్ పడాయి, ఆ చెట్టు బీగాయి, ఆ మొక్క బీగాయి, ఈ ఇల్లు కొద్దిగా వెనక జరుపు, దీని మీద కొంచెం ఎత్తు పెట్టు, దాని మీద కొంచెం ఎత్తు తగ్గి, ఇయ్యగా చెప్పేది. మీరు ఎప్పుడు మారుతారు? ఇక మారరా? మారమని డిసైడ్ అయిపోయారా? మారండి, మారాలి మనం. మంచి పాట ఉంటుంది నాకు రాత్రి నుంచి మనసులో వెళ్తుంది. లోకానికి వేరే నీవు పొందాలి రక్షణను అనే ఒక పాట ఉంటుంది. లోకంలో వేరే నీవు పొందాలి రక్షణను. ఆ ఒక్క పదమే గుర్తుంది నాకు, మిగతాది గుర్తులేదు. కొద్దిగా నేర్చుకుందామని కూడా మర్చిపోయా, టైం లేదు మర్చిపోవడం కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడు నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేసేవాడు. ఆయనకు నువ్వు మందిరం కడితే మందిరంలో ఆయన ఉంటాడు అనుకున్నావా? ఆ మందిరంలో వచ్చి ఉండేది ఎవరో, కూర్చునేది ఎవరో, పడుకునేది ఎవరో, పాటలు పడేది ఎవరో, భోజనం చేసేది ఎవరో? మనం 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 మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. అది ఆయన పేరుకి అర్థం. ఆయన పేరుకి అర్థమై దయచే గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు దేవుడు కాదు. దిస్ ఈజ్ వాట్ ద ప్రసంగ్, దిస్ ఈజ్ వాట్ ద మెసేజ్. ఇది యోన తను ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నావికులకు చేసినటువంటి ప్రసంగం. దేవుని చిత్తం, దేవుని కృప ఉంటే వచ్చే ఆదివారం ఈ ప్రసంగం విన్న తర్వాత వాడలో ప్రయాణికులు, ఈ ప్రసంగం విన్న తర్వాత వాడలో ప్రయాణికులు జీవితం ఎలా మారిందో మనం చూద్దాం. అది దేవుని చిత్తం ఉంటే, దేవుని కృప ఉంటే. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, ఈ అసత్య దేవతలను నమ్ముకున్నటువంటి వారికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే,
దేవుని గురించి మనం చెప్పాలి. ఎందుకు అసత్య దేవతలను నమ్ముకున్న వారికి మనం చెప్పాలి? ఎందుకు? కారణం ఏంటి అనంటే, అసత్య దేవతలను నమ్ముకున్న వారు కృప ఆధారాన్ని కోల్పోయారు. అసత్య దేవతలను నమ్ముకొని వాటి యందు లక్ష్యముంచి వాటిని పూజించేటువంటి వారు దేవుని తీర్పు దినము రోజున నశిస్తారు. దేవుని తీర్పు దినము రోజున నశిస్తారు. అంత మాత్రమే కాదు, వాటిని నమ్ముకున్నటువంటి వారికి సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. వారు వారి ఆత్మను రక్షించుకోలేరు. వారి ఆత్మను రక్షించుకోలేరు. వారి మనస్సు మోసపోయింది. మోసంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మోసంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారు శ్రమల్లో ఉన్నారు. దేంట్లో ఉన్నారు? వాళ్ళు శ్రమల పాలవుతారు. ఏమవుతారు వాళ్ళు? అందుకే దేవుని గురించి తెలిసినటువంటి నీవు నేను కూడా యోనా చెప్పినట్లుగా మనందరము కూడాను ఈ అసత్య దేవతలను నమ్ముకొని ప్రార్థించే వారికి దేవుని గురించి మనం చెప్పాలి. మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. తెలియకుండా వాళ్ళు నమ్మరు. నమ్మకుండా ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయకుండా దేవుడు వారిని రక్షించడు. దేవుడు వారిని రక్షించడు. మీలో చాలా మంది మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు. బట్ మీరు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుణ్ణి గూర్చినటువంటి వాక్యం మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు మీరు చెప్పాలి. దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటో తెలుసా? నుదుటన బాసికములుగా కట్టమన్నాడు. ఎవరికి? పిల్లలకు బోధించమన్నాడు. మనం ఎక్కడ బోధిస్తున్నాం? ఎక్కడ బోధిస్తున్నాం? వాళ్ళు చెప్పేది మనం వింటున్నాం. వాళ్ళు చెప్పేదంతా కూడాను ఆడ బూతులు మాట్లాడుతుంటే చూసి నవ్వుకుంటున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హృదయంలో ఆనందం పట్టట్లేదు మనకి. నా కొడుకే మాట్లాడుతున్నాడు, నా కూతురే మాట్లాడుతుంది, ఏలెత్తి చూపిస్తుంది, ఆడు మంచోడు అయ్యాడు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదేంటో అర్థం కావట్లేదు. దుర్మార్గాన్ని చూసి ఆనందపడుతున్నాం, చెడుతనాన్ని చూసి సంతోషపడుతున్నాం. దేవుని గురించి చెప్పేదేమో ఎంత, పాపం నేర్పించేదేమో ఎంత. పాపం ఎంత నేర్పిస్తాం, కానీ దేవుని గురించి ఇంతే చెప్తాం. హల్లెలూయా చెప్పు, ప్రైజ్లాడు చెప్పు, అయిపోయింది. ఇక హల్లెలూయా ప్రైజ్లాడు చెప్తే ఇక దేవుడు వాడిని నీకు ఎత్తేసుకుంటాడు. ఇంకేమవుద్దా? ఇంకేం చెప్పొద్దా? వాడు చెడు చేస్తుంటే చేయొద్దని చెప్పొద్దా? 2 బీకొద్దా? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? తన తండ్రికి ఏమవుతాడు? విరోధవుతాడు. తండ్రి శిక్షించని కుమారుడు తన తండ్రికి విరోధి అవుతాడు. వాడు పెద్దోడయ్యి పెరిగి వాడు సినిమాలతో, షికారులతో, తాగుళ్లతో, వ్యసనాలతో అవన్నీ అయిన తర్వాత మనము గుండెలు బాదుకుంటా ఉంటాం. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెంచాం అంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఇది పదం బాగా అలవాటు అయిపోయింది. మనం చెప్తే ఏంటారా? మరి ఎవరు చెప్తే ఏంటారు? ఓ తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పుకోకుండా మరి ఇంకెవరు చెప్తే ఏంటారు? నువ్వు చెప్పో, స్కూల్లో టీచర్ని చెప్పనయ్యో, పాస్టర్ గారిని చెప్పనయ్యో, నువ్వు చెప్పో, మీ ఆయన చెప్తుంటే ఆయన్ని చెప్పనయ్యో, అలాగా నువ్వు చెప్పో. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి? వాడే నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? ఎలా నేర్చుకుంటాడండి? వాడే ఎలా నేర్చుకుంటాడు? వాడు ఎలా నేర్చుకుంటాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పరిస్థితి గురించి మనం విన్నాం. వాళ్ళ పరిస్థితిని గురించి విన్నాం. నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబ సభ్యులు అలా నాశనం కాకోకుండా, ఇదిగో అలా వాళ్ళు వాళ్ళ ఆత్మను రక్షించుకోలేని స్థితికి వెళ్ళిపోకోకుండా, వాళ్ళు పాడవకోకుండా, వాళ్ళు చెడిపోకోకుండా, వాళ్ళ ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలంటే వారికి దేవుని గురించి నువ్వు చెప్పాలి. వారికి దేవుని గురించి నువ్వు తెలియపరచాలి. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత దేవుడిని భుజం మీద, ఆ భారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. భారం కలిగి నువ్వు చేయాల్సినటువంటి పని అది. వాడి సినిమా చూసినా, వాడు బూతు మాటలు మాట్లాడుతున్నా, వాడు చెడు మాటలు మాట్లాడుతున్నా, నువ్వు ఉప్పొంగిపోయి లోపల ఎక్కిలి నవ్వు నవ్వడం కాదు. అర్థమవుతుందా అండి? ప్లీజ్
పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెంచండి, ఒక దానిలో పెంచండి. చెప్పండి వాళ్ళకి దేవుని వాక్యాన్ని. తప్పించుకోవద్దు. నేను చెప్తే వింటారని తప్పించుకోవద్దు. నువ్వు చెప్తే ఇంకోటి చెప్తే వింటాడు. ఎవరిని పెడదాం? ఒక పనుని పెడదామా చెప్పడానికి ప్రత్యేకంగా? చెప్పండి, చెప్పండి. టీచర్ చెప్తే చెప్పనివ్వండి. టీచర్స్ కొట్టారా? కొట్టనివ్వండి, తప్పేముంది? ఊరికినే టీచర్స్ పగబెట్టుకొని మన పిల్లల్ని ఎవరు కొట్టరు. అర్థమవుతుందండి? ఆడు చదవకపోయినా, హోంవర్క్లు చేయకపోయినా, ఆడు స్టడీ సరిగ్గా లేకపోయినా కొడతాడు. తప్పేముంది దాంట్లో? అండ్ ఒక క్రమశిక్షణలో పెంచాలి. చెప్పండి, మీ భర్తలకు చెప్పండి వాక్యాన్ని, మీ పిల్లలకు చెప్పండి వాక్యాన్ని. దేవుని గురించి, ఆయన సృష్టికర్త అని చెప్పండి, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పండి, ఆయన యెహోవా అని చెప్పండి, ఆయన సృష్టికర్త అనేటువంటి సత్యాన్ని చెప్పండి. ప్రభు వాక్యం చెప్తుంది, బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. నువ్వు జ్ఞాపకం చేయాలి. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సముద్రానికి, నీకు, నాకు, భూమికి సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, ఆయన తన మహిమను, తన గౌరవాన్ని, తన పరిశుద్ధతను, ఎవ్రీథింగ్, తనకున్న సమస్తాన్ని నీ కోసం, నా కోసం విడిచిపెట్టి ఈ భూమి మీదకే వచ్చాడైనా. అంత త్యాగం చేశాడైనా. ఆయన అంత త్యాగం చేసినప్పుడు నువ్వు నీ పాపాన్ని మానుకోలేకపోతున్నావా? నీ కోసం దేవుడు అంత చేస్తున్నప్పుడు నువ్వు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుని నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధతలో జీవించడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి? మనకు వచ్చిన నష్టం ఏంటండి? ఆలోచన చేద్దాం. ప్రార్థన చేయండి. మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. స్త్రీలు కొడుకు పెట్టి ప్రార్థన చేసి రండి అని అంటే 2 3. మరి మిగతా వాళ్ళందరూ బాగా ఆత్మీయతలు ఆకాశాన్ని అంటుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఎదిగిపోయారు. మీరు అందరూ, మీకు ప్రార్థన గురించి, దేవుని గురించి మీకు అంత అవసరం లేదు. ఎందుకంటే మీ స్థాయి, మీ స్థితి అంతా ఎదిగిపోయి ఉన్నారు. గోపురాలు కట్టేసుకొని ఉన్నారు. సిగ్గుపడండి. ఎన్నిసార్లు చెప్తారు? సిగ్గుపడాలి. దేవుని యొద్దకు రండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి, మీ కుటుంబాల్ని రక్షించండి. మీ కుటుంబాల రక్షణకు కారకులుగా మీరు ఉండండి. ఇంకెప్పుడు మా అప్పులు తీర్చండి, మా అవసరాలు తీర్చండి, మా అక్కర్లు తీర్చండి, జ్వరాలు తగ్గించండి, తలనొప్పి తగ్గించండి, ఈ పిచ్చి అన్నీ కూడాను అవి దేవుడు ఎట్లాగున్నా చేస్తాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు ఆయన. సో ఐ వుడ్ రిక్వెస్ట్, మీ అందరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కనీసం ఇకనైనా, ఈ రోజు నుంచి అయినా సరే, ఇక నుంచి అయినా సరే దేవుని దగ్గరకు రండి. నేర్చుకోండి, యెహోవా దేవుడు అని తెలుసుకోండి. మీ బిడ్డలకు వారిని గురించి బోధించండి, దేవుని గురించి. అతి కృప దేవుడు మనందరికీ తోడుచి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించాడు, గద్దించాడు. దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. యోనా చేసి